నమస్తే అండి. నమస్తే. పేరండి? నా పేరు నల్లమల్ల రంజిత్, ఖమ్మం జిల్లా బాలకృష్ణ మ్యాచ్ మరి తెలుగు వద్ద. సార్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు బెట్టింగ్ అనేది జోరుగా స్టార్ట్ అయింది. యువత దీంట్లో బెట్టింగ్ యాప్లో ఉండొచ్చు. యువత కాదు, ఎవరు కూడా బెట్టింగ్ యాప్ అనేది కూడా ప్రోత్సహించకూడదు, పాల్గొనకూడదు. ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళని పోలీసు వారికి, ప్రభుత్వం వారికి కూడా పట్టించాలి. ఇలాంటి వల్ల చాలా కుటుంబాలు చాలా ఆగమై ప్రాణాలు కోల్పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అది కూడా మీ విషయం కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసరికి అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ శ్యామల గారు ఉన్నారు. ఆ శ్యామల గారు కూడా ఇది ఆంధ్ర 360 అనే ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారంట. ఒక అధికార ప్రతినిధి ఉండి ఇలా, ఒక పార్టీకి అధికార ప్రతినిధి ఉండి ఇలా చేయొచ్చు. పార్టీ అని కాదు, వ్యక్తిగతంగా కూడా శ్యామల అనే కూడా అలాంటి మాటలు, అలాంటి పనికిరాని మాటలు కూడా పట్టించుకోకూడదు. శ్యామల ఎవరండి? యాంకర్ కూడా పార్టీ గురించి మాట్లాడుకుని వేరే కుటుంబాలను ఆగం చేయడానికి ఈ బెట్టింగ్ యాప్ పెట్టుకుంది. ఆంధ్ర 360 అనే యాప్ కూడా పనికిరాని యాప్, దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇది కూడా మొన్న బాలయ్య బాబు ఏదో బెట్టింగ్ యాప్ మెసేజ్లు వస్తున్నాయి. బాలయ్య బాబు గారు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించరు, ఇలాంటి వాటి చెప్పరు. ఈ పేక్ వైసీపీ అనే పార్టీ ఇలాంటి పేక్ న్యూస్ వార్తల్ని బయటికి పంపించి పలానా వాళ్ళు చేస్తున్నారు, పలానా వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు తప్ప శ్యామల మాటలను పట్టించుకోవద్దు. అలాంటి వాటిని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గాని ఇప్పుడు చూస్తే ఏమి ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నష్టం జరుగుతుందని వాళ్ళకి తెలియదు. ఇదే తెలియదండి. ఇప్పుడు నేను 10 లక్షలు కాచాను, 10 లక్షలు నాకు పోయాయి. నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నా ఇంట్లో నా భార్య తెలిసిద్దా, నా నాన్న తెలిసిద్దా, మాకు ఎవరిస్తారు? వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయి. నేను ఏదో పురుగుల మందు దాకా ఆ మందు దాకా నేను చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఆదుకుంటారు మా ఫ్యామిలీ నుంచి? చెప్పండి మీరే. ఆ ఆదుకోరు ఎవరు? ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. ప్రకాష్ రాజ్ కాదు, ఎవరు చెప్పినా కూడా అలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళని మనం సీరియస్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని ఏదో విధంగా మనం చర్య చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వైసీపీ పాలిటిక్స్ గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. శ్యామల గానీ, అక్కడ వేరేటోళ్ళు గానీ, ఆఖరి మీ మీద కూడా మొన్న చనిపోయారని పోస్టులు పెట్టారు. దీనిపై మీకు అసలు ఎందుకు పెట్టారు ఈ పోస్ట్? వ్యక్తిగతంగా నేను బాలకృష్ణ గారి అభిమాని. టీడీపీ అంటే చాలా ఇష్టం. మొన్న 3-4 రోజుల క్రితం నా గురించి నేను చనిపోయినా, నీ పురుగు మంది ఆగిపోయినా, వైఎస్ఆర్ నరేంద్ర అనే పేక్ ఐడి, అలాంటి పేక్ ఐడీలు 100,000 ఉన్నాయి. ఇప్పుడు మన పేక్ ఐడి అయిపోవట్లేదు. చాలా మంది నాకు దాదాపు ఒక 2,000 కాల్స్ వచ్చాయండి. ఆ వార్త విని చాలా ఒక్కొక్కళ్ళు భయభ్రాంతులకు గురై ఈ విషయం ఎలా చనిపోయాడు, ఎట్లా అయింది, నిజమా కాదా అని చాలా మంది ఫోన్ చేశారు. చాలా బాధపడ్డా ఆ విషయం చూసి. ఏం చనిపోయింది? నేను పురుగుల మంది తాగటైంది. నేనే ఒకటి పురుగుల మంది పోసగా నేను పురుగుల మంది తాగేవాడిని కాదు. బాలయ్య బాబు అభిమానులు ఎప్పుడు గట్టిగా ఉంటారు. ఎవరైనా కొట్టాలన్నా తిట్టాలన్నా కూడా బాలయ్య బాబు అభిమానిగా. నిన్న కూడా కోమటి వెంకటరెడ్డి గారు ఏదో బాలయ్య బాబు గురించి ఏదో మాట్లాడని వార్త వచ్చింది. వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, కోమటి వెంకటరెడ్డి గారు, మీరు మీ స్థాయి నుంచి మాట్లాడద్దు. బాలయ్య బాబు ఎలాంటి వాడో అందరు తెలుసు. ఇప్పుడున్న ట్రెండింగ్ లో బాలయ్య బాబు తప్ప ఎవరు కూడా, ఏ హీరో కూడా లేడు. చిన్న పిల్లడైనా జయబాలే అంటారు, పెద్ద పిల్ల అయినా జయబాలే అంటారు, బారికెళ్ళినా జయబాలే అంటారు, ఏ ఫంక్షన్ జరిగినా బాలయ్య బాబు అంటారు. బాలయ్య బాబు గురించి ఎవరు ఎక్కువ మాట్లాడినా కూడా వాళ్ళని మా అభిమాన్ తరఫున, టీడీపీ పార్టీ తరఫున తీవ్రంగా విమర్శిస్తాం. ఇంకోసారి బాలయ్య బాబు మాట్లాడతానంటే భయపడేలాగా చూస్తామని మీ నందమూరి అభిమాన్ తరఫున, ఖమ్మం జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు వరుసగా చూస్తుంటే అటు చంద్రబాబు నాయుడు గారిని ప్లస్ అటు బాలయ్య గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ మొన్న ఎమ్మెల్యేలు అందరూ. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళ అంటే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ వీళ్ళ పాత్ర కూడా ఇక్కడ కార్యకర్తల పాత్ర ఉంది కదా. ఇక్కడ వాళ్ళని ఇప్పుడే వాళ్ళు ఆ గెలుపు ని డైజెస్ట్ మన విశ్వాసం లేకుండా చేస్తున్నారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే టీడీపీ అభిమానుల ఓట్ల వల్ల. అది ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పేది మా ఓట్ల మీదనే మీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మమ్మల్ని, మా నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, బాలయ్య బాబు గారిని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. నేను కేసీఆర్ కూడా ఏదో మాట్లాడిండు. అట్లా మాట్లాడటం వల్ల మీరు ఓటమి పాలయ్యారు. ఇది కూడా కాంగ్రెస్ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఇకనైనా కూడా మీ ప్రభుత్వం మంచి పనులు చేస్తుందా, రైతు వాళ్ళ గురించి, రైతు సమస్యల గురించి ముందు పట్టించుకోండి. మీకు ఇంకా గ్రాఫ్ పడిపోతుంది. ఇప్పుడు రాను కాంగ్రెస్ అనేది గ్రాఫ్ పడిపోతుంది. ఆ గ్రాఫ్ ని ఎలా పెంచుకోవాలి, ఎలా మర్చుకోవాలి, ఎలా ఉండాలని రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలా కాకుండా మీరు ప్రభుత్వాన్ని మంచిగా ఉండాలని యువత టీడీపీ పార్టీని కూడా మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు అని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ ఏమైనా పార్టిసిపేట్ చేసి ఉండదు? పోయిన 5 సంవత్సరాల క్రితం నేను నా భార్య 53 డివిజన్లో పోటీ చేసామండి. మనకు ఒక 400 ఓట్లు వచ్చి, అంటే 7 రోజులు తిరిగాం. మేము ప్రచారం కూడా అప్పుడే స్టార్ట్ చేసుకున్నాం.
చేద్దామా చేయొద్దనే సద్విగ్నంలో ఉండి కూడా చేసేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తాం, ప్రజల్లోకి వెళ్తాం. 53 డివిజన్లో తెలుగుదేశం పార్టీ నిలబడింది. ఖమ్మం జిల్లాలో దాదాపు ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లకు పోటీ చేయాలా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అన్ని కూడా అందరు నాయకులు ఎవరు కూడా తిరిగే నాయకులు ఎవరున్నా కూడా ప్రజల్లో జరగాలి, ప్రజల్లో మమేకమేయాలి. ఈ ఖమ్మం జిల్లా కార్పొరేట్ ఎలక్షన్ లో ఖమ్మం జిల్లా తరఫున టీడీపీ పార్టీ నిలబడుతుంది. గెలిచేలా కూడా మేము ప్రచారం చేస్తాం. అందరు కలిసికట్టు కూడా చేస్తాం. ప్రచారం కూడా చేసి అందరినీ మమేకమై పెద్ద నాయకులతో కూడా మాట్లాడుకొని కలిసికట్టుగా ప్రచారం చేసి మన విజయవంతంగా మన తెలుగుదేశం పార్టీని నిలదొక్కోవాలని అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కూటమి ఏమైనా ఛాన్స్ ఉందా సార్ ఇక్కడ తెలంగాణలో? కూటమి అంటే ఇప్పుడు మనం అంటే పైన అధికార నాయకుడు మా అధినాయకుడు ఏం చెప్తే అది చేస్తాం. ఇప్పుడు బీజేపీతో చేయమంటారా లేదా జనసేన, ఇక్కడ ఆంధ్ర లెక్క బీజేపీ జనసేన టీడీపీ అన్న ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనుకుంటాం. మిగతా పార్టీలతో కలం మేము టీఆర్ఎస్ తో కలము, కాంగ్రెస్ తో కలం. స్వచ్ఛందంగా టీడీపీ సొంతంగా నిలబడి తప్పు కానీ మా అధినాయకుడు ఏం చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు, మా బాలయ్య బాబు, లోకేష్ బాబు ఏం చెప్తారో ఆయన వాళ్ళ సూచనల ప్రకారం మేము నడుచుకుంటాం. మా వ్యక్తిగతంగా అయితే మేము ఏ గొడవలకు పోవం, ఎవరి సపోర్ట్ కూడా ఏ పార్టీలు కూడా సపోర్ట్ చేయం.